దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాలం లేచి ప్రార్థించి దేవుని వాక్యం ధ్యానించి ఆత్మీయంగా బలపడుతున్నారా? దేవునికి స్థానాన్ని ఇస్తున్నారా? క్రీస్తుని ప్రేమించటం, ఆయనను ఆరాధించటం, ఆయన వాక్యం వినటం, ఆయన వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోవడం ద్వారా తప్పకుండా దేవుడు మీ విషయంలో ధైర్యాన్ని కృపనిస్తాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు మనకు ఎలా ఉన్నా, ఎటువంటి పోరాటాల గుండా వెళ్తున్నా, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నాం, ధైర్యం తెచ్చుకోండి. ఎన్నో వింటూ ఉన్నాం, ఎన్నో న్యూస్లు వింటున్నాం. రెండోది ఎన్నో సమస్యలు, టెన్షన్స్, ప్రెషర్స్ చాలా ఉన్నాయి. కుటుంబ పరంగా ఉన్నాయి, సేవకులకు ఉన్నాయి, అనేక మంది ఆత్మీయులకు ఉన్నాయి, యవ్వన బిడ్డలకు ఉన్నాయి. కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. ఎంత కృప చూపుతాడంటే, శత్రువు ఎన్ని రీతులుగా నీ మీద లేచినా, వాడు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఒకవేళ నీకు ఎదురుగా వాడు వచ్చినా, దుష్టుని చూపు నీ మీద పడిన, మనుషుల యొక్క దురాలోచనలు, నీ మీద లేని నిందలు, ఒకవేళ శరీర సంబంధమైన వ్యాధి, వీటన్నిటికీ కారణం యేసు కార్చిన రక్త బలియాగం, ఆయన చేసిన త్యాగం. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో దిగులు పడకండి. మీరు ఒంటరి వారు కారు, మనం అందరము బలవంతులము. క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి ఉదయకాలం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్న 55వ కీర్తన 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు అనేకులై ఉన్నారట, అయినా వారు నా మీదకి రాకుండా ఆయన నాకు సమాధానం కలుగజేసి నన్ను విమోచించి ఉన్నాడు. నీ శత్రువులు అనేకులై ఉండొచ్చు. శరీర సంబంధమైన శత్రువులైనా, అప్పుల భారం, ఆర్థిక భారం, దుష్టుడు ప్రయోగిస్తున్న ప్రయోగాలైనా, నిజంగా నీ జీవితంలో ఎదుర్కొంటున్న విపరీతమైన పోరాటాలైనా, వాటన్నిటికీ పరిష్కారం ఏంటంటే అవి ఎంత గొప్పవైనా, ఎంత విస్తారమైన దేవుడంట శత్రువుల నుంచి విమోచించాడట, సమాధానం కలుగజేసి. ఒకవేళ ఏదైనా ప్రెషర్ ఉంటే పీస్ ఉంటుందంటే ఉండదు. ఏదైనా శత్రు పోరాటం ఉంటే సమాధానం ఉంటుందో ఉండదు. ఏదైనా వ్యాధి ఉంటుందో ఉండదు. అయితే నీ శత్రువులు అనేకులై ఉన్నారు, నీ మీదకి లేచారు, అయినా నీకు సమాధానం కలిగేసి విమోచించి ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో. ఈరోజు నీకు విమోచన దినం, ఈరోజు నీకు సమాధానకరమైన దినం, ఈరోజు నీకు విడుదల దినం, ఈరోజు నీకు నెమ్మది కలుగజేసిన దినం. ఎందుకంటే ఎంత గొప్ప శత్రువైన, ఎంత గొప్ప పోరాటమైన, ఎంత గొప్ప నిన్ను పరిపాలిస్తున్న పాపమైన, శాపమైన, వ్యాధి అయిన, బాధ అయిన, కుటుంబ పోరాటమైన, మానసిక ఒత్తిళ్ళైన, వాటన్నిటికంటే గొప్ప శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన నీకు ఇస్తున్నాడు. ఎవ్వరు ఎటువంటిది నీ మీదకి లేచిన నువ్వు భయపడద్దు. అవన్నీ తొక్కివేయబడతాయి, అణిచివేయబడతాయి. నీకు నేను సమాధానం ఇస్తా, విమోచించి ఉన్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. యవన కుమార్తెలారా, యవన కుమారులారా, ప్రభు నీకు ఇస్తున్నాడు వాగ్దానం. ధైర్యం తెచ్చుకో.
తప్పకుండా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఈ సంవత్సరం నేను లేవనెత్తుతాడు. జాబ్ లేకుండా ఉన్నారేమో, భయంకరమైన రోగాలతో ఉన్నారేమో, దేవుడు సమాధానం ఇచ్చి విమోచన కలుగజేయబోతున్నాడు. అందుకనే ఈరోజు దేవుని వాగ్దానం నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఇంకే భయం వద్దు. ఆయనే మన విమోచన, ఆయనే మన రక్షణ, ఆయనే మన బలము, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ఇంత చక్కటి వాగ్దానాన్ని నీకు ఇస్తున్నందుకు ప్రభుకి మహిమ తెచ్చి, ప్రభు నమ్మదగిన వాడు, మన పక్షంలో విజయం ఇస్తాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభా, వారి జీవితాల్లో నీ సమాధాన విమోచన, వారు అనేక శత్రువులు వారి మీదకి లేచారయ్యా. అయినా అణిచివేసే దేవుడు, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతున్న వారికి స్వస్థత, వ్యాధులతున్న వారికి విడుదల, నానావిధ బంధకాలతున్న వారికి విమోచన, విడుదల కలుగును గాక. అంతేకాక ప్రభా, ఎవరు ఇక్కడెక్కడ బంధింపబడిన స్థితిలో ఉన్నారు విడిపించండి. వారి ప్రియులు, స్నేహితులు, ఆప్తులు బంధకాలతున్న వారికి విడుదల, జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి. విడిపోయిన భార్యాభర్తలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అప్పుల భారం నుంచి విడిపించండి, కోర్టు సమస్యల నుంచి విడిపించండి, అక్రమ కేసుల నుంచి విడిపించండి, భూ సంబంధమైన బంధకాల నుంచి విడిపించండి. నాయన కుటుంబ సమేతంగా ఏ సమస్యలో విడుదల కలుగును గాక. వ్యాపారంలో నలిగిన వారు, రకరకాల బాధలు ఉన్న వారికి విడుదల కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా, ఎవరెవరు ఈరోజు మ్యారేజ్ జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం ఈ వాగ్దానం వారి పట్ల జరుగును కాకని దీవిస్తున్నాం. ఇది ఎవరిది బర్త్డేనో ఈ సంవత్సరం ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్పులోనికి వచ్చును కాకని ఆశీర్వదిస్తూ ప్రతి బిడ్డకి మంచి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ఈరోజు మీకు చక్కటి వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మరి ఈవినింగ్ లైవ్ చూస్తున్నారా? పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్లో, ఫేస్బుక్లో లైవ్ చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారా? తప్పక వినండి. చక్కటి వాక్యం, ప్రార్థన శక్తి మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానము ఎంతమందికి మీరు షేర్ చేస్తున్నారో, లైక్ చేసి షేర్ చేయడం ద్వారా, మంచి కామెంట్స్ పెట్టడం ద్వారా అనేకులు ఇన్స్పైర్ అవుతారు, వారు కూడా బలం పొందుతారు. మరొకసారి మీ అందరినీ కూడా దేవుడు ఈ వాగ్దానం ద్వారా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరి నవంబర్ 7, 8, 9, 10 4 దినాలు బసవపున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, విజయవాడ అద్భుతమైనటువంటి సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు. మనతో పాటు అడుగుపెట్టేది, మనతో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యం. ఎంతమంది బలహీనతలో రోగులు ఉంటారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఏ మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి కాదు, కానీ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, దేవుని దీవెనలు పొందుతుండగా, సంఘాలు ఆత్మలతో నింపబడి, కుటుంబాలు దీవించబడి, సేవలు అభివృద్ధి పొంది, అందరం కలిసి నిత్యమైనటువంటి ఆయన కృపని, అభిషేకాన్ని, మహిమని పొందబోతున్నాం. విజయవాడ పట్టణస్థులు, విజయవాడ దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.